శ్రీ సిటీకి కొత్త కళ, పలు కంపెనీలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు. మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు, నిధుల దుర్వినియోగం పై సిఐడి విచారణకు ఆదేశించే ఛాన్స్. రైతులను కాంగ్రెస్ మోసం చేసింది, రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న బండి సంజయ్. సుప్రీం తీర్పుకు విరుద్ధంగా మాక్ పోలింగ్ చేశారు, బాలినేని పిటిషన్పై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా. టీ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి, నామినేషన్ దాఖలకు హాజరైన రేవంత్. అనాథ బాలికకు అండగా నిలిచిన కోమటిరెడ్డి, ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 అందజేత. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు, వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సిఐడి విచారణ. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకు మధ్యంతర బెయిల్. తెలుగు రాష్ట్రాల్లో రక్షాబంధన్, పలుచోట్ల ఘనంగా రాఖీ వేడుకలు. మహబూబాబాద్ జిల్లాలో విషాదం, ఆకతాయి వేధింపులతో సూసైడ్ చేసుకున్న బాలిక. పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీలో విభేదాలు, పార్టీ ఆఫీసులోనే ఘర్షణకు దిగిన ఇరు వర్గాలు. తిరుమల శ్రీవారి సేవా టికెట్లు విడుదల, నవంబర్కు ఆన్లైన్ కోటా విడుదల. పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్, 3 మృతి. హైదరాబాద్లో భారీ వర్షం, తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. కోల్కతా ఘటనపై హోరెత్తిన నిరసనలు, ఢిల్లీ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట డాక్టర్ల ఆందోళన. బెయిల్ కోసం సుప్రీంకోర్టులో కవిత పిటిషన్, రేపు విచారించనున్న అత్యున్నత ధర్మాసనం. పిరికి వాళ్లే అలా మాట్లాడుతారు, ట్రంప్పై కమలా హ్యారిస్ విమర్శలు. ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ల సూచీలు, సెన్సెక్స్ 77, నిఫ్టీ 5 పాయింట్లు లాస్.